హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ లక్ష్మీ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీని టొమాటో ఎగ్ అండి. ప్రాసెస్ చాలా సింపుల్, ఎవరైనా ఇన్స్టంట్గా చేసుకునే రెసిపీ ఇది. సో మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుందాం. నేనైతే ఒక 1/2 కిలో టొమాటో ముక్కలను తీసుకున్నానండి. మీరు కావాల్సి వస్తే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని కాసేపు మూత పెడదాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సి వస్తే ఇంకెక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని అందులోకి మనం ఎగ్స్ కొట్టేసుకుందాం. ఇప్పుడు దాన్ని కలపకుండా అలాగే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికాక అప్పుడు మూత తీసి ఎగ్స్ని తిప్పి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.